నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్కేసీ న్యూమరాలజీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అంటే ఎవరి పేరు ఎలా ఉంది ఏంటి ఎవరి పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి ఎవరి పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చాలా వీడియోస్ చేయడం జరిగింది అయితే మనము మొబైల్ నెంబర్ల కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగాయి అలాగే ఈరోజు ఏంటంటే మనము మనకి సినీ ఫీల్డ్లో ఏంటంటే హీరోయిన్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి అనే పేరు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మనకి చిన్నతనం నుంచి అంటే యాడ్స్కి వీటికి కూడా చిన్నతనంలో యాక్టింగ్ చేయడము ఇటువంటివన్నీ జరిగాయి అలాగే సీనియర్ హీరోలతో వాళ్ళతో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది తర్వాత తరం వాళ్ళతో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది అలాగే మనకి అన్ని భాషల్లో కూడా యాక్టింగ్ చేయడము ఇటువంటివన్నీ జరిగాయి కానీ ఈ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట శ్రీదేవి ఇదే స్పెల్లింగ్ వాడటం అనేది జరుగుతుంది అయితే ఏ నెంబర్స్ వచ్చాయి ఏంటి అనేది చూద్దాం అనమాట అయితే ఈ శ్రీదేవి అనే పేర్లు ఏంటంటే ఒక సిస్టంలో మనకి 41 నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే 22 నెంబర్ అనేది రావడం జరిగింది ఈ 41 చాలా మంచి నెంబరు ఇది అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి ఇది ఈ 41 నెంబర్ అనేది మ్యాచ్ అయినా సరే వాళ్ళకి వారి లైఫ్ బాగుండడం గట్రా ఇటువంటివి కూడా జరుగుతాయని చెప్పవచ్చు అనమాట ఈ 41 నెంబర్ అంత మంచిదైన నెంబర్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే మనకి ఈ శ్రీదేవి అనే పేరులో ఏంటంటే 22 నెంబర్ అనేది రావడం జరిగింది ఈ 22 నెంబర్ని బ్లైండ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అలాగే చాలా వీడియోస్లో కూడా చెప్పడం కూడా జరిగింది ఈ నెంబర్ అంత మంచిది కాదు అనేసి చెప్పడం జరుగుతుంది అలాంటిది ఈ శ్రీదేవి అనే పేరులో ఏంటంటే 22 నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే మనకి ఈ కాంబినేషన్లో ఏంటంటే 18 నెంబర్ అనేది ఒకటి కూడా రావడం జరిగింది అనమాట అయితే ఇది 18 నెంబర్ని మనము డైవర్స్ నెంబరు అని చెప్పడం జరుగుతుంది విడాకుల సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అనమాట అయితే మనకి ఈ హీరోయిన్ శ్రీదేవి అంటే సినీ ఫీల్డ్కి రాకముందు వేరే పేరు ఉండేది సినీ ఫీల్డ్కి వచ్చాక ఈ పేరు మార్చుకోవడం అనేది జరిగింది కానీ ఏంటంటే ఈ రెండు రాంగ్ నెంబర్ ఈ పేరులో రావడం అనేది జరుగుతుంది మనకి అయితే తెలుగులో తమిళ్ కన్నడ అన్ని భాషల్లో యాక్టింగ్ చేయడం జరిగింది తర్వాత మనకి ముంబైలో అంటే హిందీ సినిమాల్లో కూడా యాక్టింగ్ చేయడం ఇటువంటివి జరిగాయి ఆ టైంలో బోనీ కపూర్ని మ్యారేజ్ చేసుకోవడం ఇటువంటివి జరిగాయి బోనీ కపూర్ని అనుకుంటా చేసుకోవడం జరిగింది అప్పటికే అతనికి మ్యారేజ్ అవ్వడం పిల్లలు ఉండడం ఇటువంటివి జరిగాయి కానీ ఏంటంటే రెండో మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం గట్రా ఇటువంటివి కూడా జరగడం గట్రా జరిగాయి అలాగే ఎన్నో ఇబ్బందులు పడటం ఇటువంటివి జరిగాయి లాస్ట్కి చనిపోవడం కూడా చాలా దారుణంగా చనిపోవడం ఇటువంటివి కూడా జరిగాయి అయితే ఇంత హీరోయిన్గా ఇంత మంచి పేరు తెచ్చుకొని ఇంత అంటే చాలా అందగత్తెని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇంత పేరు తెచ్చి ఇంత డబ్బు ఇవన్నీ సంపాదించి కూడా లైఫ్ ఎందుకు అలాగా మారింది అంటే ఇటువంటి నెంబర్స్ ఉండేటప్పుడు ఏంటంటే ఎంత స్థాయికి వెళ్ళినా ఎంత పేరు తెచ్చుకున్నా ఎంత డబ్బు ఇవి సంపాదించినా సరే ఇది ఏంటంటే ఏదో ఒక టైంలో లాస్ట్ స్టేజ్లో అయినా సరే ఇది ఆ పేరు అన్నీ పోవడం లేకపోతే ఇటువంటివన్నీ జరగడం గట్రా జరుగుతుంటాయి అందుగురించి ఏంటంటే నార్మల్ వాళ్ళకు కూడా ఇటువంటి రాంగ్ నెంబర్స్ అనేవి ఉండడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే ఇది రెండు అంటే 22 మంచిది కాదు 18 నెంబర్ మంచిది కాదు కాబట్టి ఇటువంటి నెంబర్స్ ఎవరికి లేకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది మనకి శ్రీదేవి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే హీరోయిన్గా ఎంతో పేరు తెచ్చుకోవడము ఎన్నో సినిమాలో హిట్లు అవ్వడము ఇటువంటి అన్నీ జరిగాయి కానీ లాస్ట్ స్టేజ్లో చాలా ప్రాబ్లము ఫేస్ చేయడం గట్రా ఇటువంటివి జరిగాయి కాబట్టి
ఇటువంటి నంబర్స్ ఉండకుండా చూసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.